ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లికి పూజలు నిర్వహించిన మన్యం కలెక్టర్. గిరిజన సంప్రదాయాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని వ్యాఖ్య. రేపు జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న అడవి తల్లి విగ్రహానికి గిరిజన సంఘాల నాయకులతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి అడవి తల్లికి సారి సమర్పించి గిరిజన సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ గిరిజన సంఘాల నాయకులతో కలిసి గిరిజన వాయిద్యాలకు కలెక్టర్ పీఓ నృత్యం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటప్పుడే మనుషులందరూ ఒక్కటిగా కలిసి భూమాత బిడ్డలం అంటూ భావన కలిగించే విధంగా అనుభూతి కలిగిస్తుందన్నారు. కల్మషం లేని అమాయకపు గిరిజనుల సంప్రదాయాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ముందు రోజు అడవి తల్లికి ఈ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. జై ఆదివాసీ. సో ఈరోజు జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం మనందరం కూడా రేపు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో గిరిజన నాయకులు, గిరిజనులు అందరితో కలిపి మన అడవి తల్లికి సారి సమర్పించడం మరియు క్షీరాభిషేకం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము గిరిజన కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఏమవుతాం అంటే మన ఈ స్థాయి కానీ లేదంటే మన యొక్క అహంకారం అంతా పోయి కేవలం మన అందరం కూడా సామాన్య ప్రజలుగా మన భూమాతకు అంకితం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అమాయకపు లేదంటే నిజమైనటువంటి గిరిజనుల యొక్క ప్రేమలో నిజంగా వాళ్ళ ప్రేమలో మనం అందరం కూడా మైమర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా మన వనదేవత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చదనం పెంచాలి. భూమికి మనం ఇవ్వాల్సింది ఏంటంటే పచ్చదనాన్ని పరిరక్షించడం, భూమాతకి సంబంధించి మనం ఇవ్వాల్సినటువంటి మెయిన్ నివాళి. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మనం అందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వారి యొక్క జీవనోపాధికి అందరం కూడా కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గిరిజనులకు తీసుకొని వస్తున్నారు. వాటిలో ప్రజలందరూ కూడా కొంచెం యాక్టివ్గా అంటే చురుగ్గా పాల్గొని అన్ని కూడా విజయవంతం అయ్యేటట్టు కృషి చేస్తారని భావిస్తూ జై ఆదివాసీ.